దిస్ ఈజ్ శోభారాణి కేత. వెల్కమ్ టు సాయి మేఘ్నాస్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే మెహందీ మాట. మెహందీ అనేది ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదండి. అలాగే పెళ్లిళ్ళకి, అలానే మనకి పండగలు కూడా మెహందీ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం పెట్టుకోవడానికి. అలాంటి మెహందీని మనమే నేర్చుకుంటే ఎలా ఉంటుందండి? సో మనమే నేర్చుకోవాలంటే మీరు అనుకోవచ్చు చాలా కష్టమేమో, మనకి రాదేమో అని మాత్రం అనుకోవద్దు. నేను చెప్పే టిప్స్ పాటించినట్లయితే చాలా ఈజీగా మీరు పెళ్లి కూతుర్లు కూడా మెహందీ పెట్టే అంత డిజైన్ అవుతుంది అనమాట. సపోజ్ మనకి చాలా మంచి డిజైన్ నచ్చింది అనుకోండి, ఎక్కడైనా చూసినప్పుడు ఆ మంచి డిజైన్ ని కూడా మనం చేతి మీద వేసుకోవాలంటే అబ్బాయి ఇంత కష్టం మనకి రాదు అనుకుంటారు కదా మీరు. అలా కాకుండా చాలా సింపుల్ గా ఇప్పుడు టిప్స్ చెప్తాను. ఒకసారి మనకి పార్లర్కి వెళ్ళడానికి టైం సరిపోదు అన్నమాట, టైం ఉండదు. అలాంటప్పుడు అయ్యో టైం అయిపోయింది, మనం మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా అయ్యో అనుకోవచ్చు. అలాంటప్పుడు మీరే మెహందీ డిజైన్ నేర్చుకుంటే ఎలా ఉంటుందండి? సో మీరే నేర్చుకుని మీకు మీరే మెహందీ డిజైనర్ అవ్వండి. నేను చెప్పే సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి, చక్కగా మీకు మీరే మంచి మెహందీ డిజైనర్ అవ్వండి. 1 ఏంటి అంటే, ఒకటి చూడండి, ముందుగా మీరు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్, ఇప్పుడు నేను ఒక శంకు మాదిరిలో ఉన్న డిజైన్ చెప్తాను. అది ఏంటి అంటే చూడండి, ఇలా ఎంత వరకు అయితే మీరు సర్కిల్ చుట్టగలరు అంతవరకు చుట్టండి. ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తారంటే సెపరేట్ చేయండి. ఈ విధంగా సెపరేట్ చేయండి. ఓకేనా? సెపరేట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక యూ షేప్లో, యూ మైండ్లో పెట్టుకోండి, యూ షేప్లో ఒక ఫ్లవర్ పెటల్ని ఈ విధంగా వేయండి. యూ ఒకటి మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా వేసేయచ్చు. సో దగ్గరగా ఈ విధంగా వేస్తున్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మన డిజైన్ హాఫ్ మాత్రమే వచ్చింది, కంప్లీట్ అంటే సర్కిల్ టైప్లో రాకూడదు. అలా వస్తే మెహందీస్ అనేవి చాలా నీట్గా అనిపించవు అన్నమాట. నా దగ్గరికి వస్తున్న స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్సే మీతో నేను షేర్ చేస్తాను అనమాట. సో నేను డిజైన్ అయితే ఇలా చెప్తాను, సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఎలా ఉంటాయనేది మీకు చెప్తాను అనమాట. సో ఆ మిస్టేక్స్ కానీ మీరు ఫస్ట్ టైమే క్లియర్ చేసేసుకుంటే మెహందీ అనేది చాలా ఈజీగా పెట్టచ్చు. నేనేం చెప్పాను ఫస్ట్ మీకు, ఈ శంకు మాదిరిగా ఉన్నది ఎంతవరకు తిప్పగలుగుతారో అంతవరకు ఆల్మోస్ట్ తిప్పండి అని చెప్పా. జస్ట్ ఇలా తిప్పుతారు. దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇలా ఆపేయకుండా కంప్లీట్ చేయండి. చేసిన ఇంకా మీకు ఇక్కడ చిన్న స్పేస్ ఉండిపోయింది కదా, ఆ స్పేస్ ని సన్న లైన్ గాని లేదంటే ఒక డాట్స్ మాదిరిగా గాని పెట్టి ఫిల్ చేసేసేయండి కనిపించకుండా. నెక్స్ట్ డిజైన్ ఇలా ఉందనుకుందాం. సపోజ్ నేనేం చెప్పాను, యూ షేప్ లో తీసుకుని ఇలా వేయండి అని చెప్పా. జనరల్ గా ఏం చేస్తారంటే అది మర్చిపోయి జస్ట్ ఇలా వేస్తారు. ఇది యూ షేపే. దీనికి చూసారు ఎంత వేరియేషన్ ఉందో. చిన్న టిప్స్ మాట. నేను చెప్పింది ఏంటి మీకు, ఇలా ఈ షేప్ వేయమని చెప్పా. ఓకే, ఇలా వేయండి. ఇలా మాత్రం వేయకండి. కాకపోతే రెండు షేప్స్ అయితే ఒకటే, బట్ లుక్ ఏంటంటే చాలా చేంజ్ వచ్చేస్తుంది అనమాట. డిఫరెన్స్ అయితే ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒక్క డిజైన్ ని మనం పర్ఫెక్ట్ గా వేయకపోతే ఇంత చేంజ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇందులో మీకు టిప్స్ చెప్పేశాను కాబట్టి మీకు తొందరగానే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది అంటే డిజైన్ అనేది ఇలా వేయకూడదు అనమాట, ఇలా స్ట్రైట్ గా వేస్తేనే బాగుంటుంది అన్న ఆలోచన అప్పుడు కలుగుతుంది అనమాట. అటువంటి టిప్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పేశాను కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎట్ ఏ టైమే మీరు ఈ విధంగా వేసేయగలరు. సో ఫస్ట్ టైమే మీరు ఇలా వేసేయగలరు. సో చూస్తున్నారు కదా ఎంత వేరియేషన్ ఉందో దీనికి. సో ఇప్పుడు టిప్ నెంబర్ 1 అయితే కంప్లీట్ అయింది, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీనే, మీకు ఆల్మోస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. నేను ఈ సర్కిల్ అనేది ఎంత వరకు తిరుగుతుందో అంతవరకు ఇలా తిప్పండి అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీనిని మనం సెపరేట్ చేయండి. ఇది కూడా మనకి హాఫే. ఓకే, హాఫ్ మూన్ షేప్ లానే. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, చూసారా కొద్దిగా గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ ఇచ్చి ఇది కూడా హాఫ్ మూన్ షేపే మరి ఇలా. సో ఇక్కడ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి.
చూస్తున్నారా? డ్రా చేసిన తర్వాత సేమ్ ఇవి మనం వేస్తున్నాం. ఇక్కడ నేను చెప్పాల్సిన లేదు మీకు ఎలా వేస్తున్నాను, ఈ పెటల్స్ అనేవి ఏ విధంగా వేస్తున్నానో మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా. ఓకే, ఇప్పుడు కూడా మనకి హాఫ్ మాత్రమే వచ్చింది. ఇక్కడ మిస్టేక్స్ అనేవి ఆల్మోస్ట్ మీరు చేయరని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు నాకు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సేమ్ ఆల్మోస్ట్ ఇవి అలానే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడైతే నేను ఇంకా ఫిల్ చేయటం లేదన్నమాట. ఓకే, ఈ డిజైన్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి చిన్న వేరియేషన్ ఏంటి, లైన్స్ మనం డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ డిజైన్ నెంబర్ 3. సో సర్కిల్స్ అనేవి అంటే సర్కిల్స్ అంటే మనకి శంకు ఆకారంగా ఉన్నవైతే మనకి చెప్పక్కర్లేదు, మీకు ఆల్మోస్ట్ దానికోసం తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక రౌండ్ సర్కిల్ గా ఇలా వేస్తున్నాను చూడండి. ఒక డాట్ కొంచెం పెద్దగా పెడుతున్నాను, పెద్ద సర్కిల్ లా వేసి ఫిల్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది కూడా నేను ఒక లైన్ ద్వారా సెపరేట్ చేశాను. చూసారా, సెపరేట్ చేశాను. అగైన్ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇంకొక లైన్ ఇలా డ్రా చేశాను. ఏం చేస్తున్నానంటే దీనిని అగైన్ ఇలా లైన్స్ డ్రా చేసేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయండి మీరు, ఈ సెంటర్ లో ఉన్న సర్కిల్ హైలైట్ అవ్వాలంటే మనం అవుట్ లైన్ ఇచ్చాం కదా, అదే విధంగా ఈ లైన్స్ అన్ని కూడా హైలైట్ అవ్వాలి అనుకుంటే దీని పక్క నుంచి ఇంకొక అవుట్ లైన్ ఇస్తాం అన్నమాట. ఇలా అవుట్ లైన్ ఇవ్వచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, అవుట్ లైన్ ఇస్తూ మనం ఈ విధంగా ఫిల్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే ఇంతవరకు మీకు ఇక్కడ పెటల్స్ అనేవి చిన్నగా చెప్పాను, ఇక్కడ పెటల్స్ అనేవి కొంచెం పెద్దగా చెప్తున్నాను అనమాట. ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఎం ఆకారంలో చెప్తున్నాను. ఇలా మీరు ఎం అనే లెటర్ గుర్తు పెట్టుకున్నట్లయితే ఈజీగా వేసేయగలుగుతారు. ఇలా మనం ఎక్కువ మెహందీ తీసుకున్నట్లు ఎక్కడైతే మనం థిక్నెస్ చేసామో, ఎందుకు అంటారా మనకు అంటే మనకి అరబిక్ మెహందీలో మనకి స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రోక్స్ వెయ్యాలి అంటే మనకి మెహందీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ మనం మెహందీ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి స్ట్రోక్స్ అనేవి ఈ విధంగా ఇస్తున్నాం చూడండి. ఇలా స్ట్రోక్స్ ఇవ్వచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా. సపోజ్ ఇదే స్ట్రోక్స్ మీకు పైనుంచి రావాలి అనుకుందాం, ఈ స్ట్రోక్స్ మనం ఇన్నర్ నుంచి ఇలా ఇస్తున్నాము, ఇదే స్ట్రోక్స్ మనం పైనుంచి రావాలి అనుకుంటే ఈ మెహందీ అనేది ఇక్కడ ఎక్కువగా పెట్టాలన్నమాట. ఇలా ఇక్కడ ఎక్కువగా థిక్గా మెహందీ పెట్టినట్లయితే ఆ థిక్నెస్ మెహందీలోంచి మన స్ట్రోక్స్ ఈ విధంగా కిందికి లాగొచ్చు. చూస్తున్నారా వేరియేషన్ మీకు? స్ట్రోక్స్ అనేవి మనకి ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మనకి అరబిక్ మెహందీలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో దీనికి కూడా నేను పెద్దగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పెటల్ షేప్ అనేది ఎం అని చెప్పుకున్నాం కదా, ఎం అంటే మరి ఇలా రాసేయొద్దు, ఇలా రాసేయకుండా జస్ట్ చిన్న కర్వ్ ఇచ్చి ఎం పెట్టుకోండి. ఓకేనా? చెప్పాను స్ట్రోక్స్ అనేవి పైనుంచి అయినా ఇలా ఇచ్చుకోవచ్చు, ఇలా. ఓకే, అలా అయితే మనకి లోపల నుంచి కూడా ఇలా ఇవ్వచ్చు. లోపల నుంచి ఇవ్వాలంటే ఇక్కడ మనకి మెహందీ ఎక్కువ ఉండాలి, అందులోంచి మనం స్ట్రోక్ ఇస్తాము. అవుటర్ నుంచి ఇవ్వాలంటే మెహందీ అనేది ఇక్కడ ఎక్కువ ఉండాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మనం స్ట్రోక్స్ అయితే ఇవ్వచ్చు. సో ఫస్ట్ మీకు 3 పెటల్స్ అయితే మెహందీలో వచ్చినట్లే నేను అనుకుంటున్నాను. ఏమంటారు మీరందరూ? ఓకే కదా, డన్. ఓకే, నెక్స్ట్ వన్ 4th టిప్కి వచ్చేద్దాం. సో మీరు అనుకోవచ్చు ఫ్లవర్స్ ఆల్మోస్ట్ వస్తున్నాయి, మరి మెహందీలో మ్యాంగోస్ ఉంటాయి కదా, మ్యాంగోస్ అనేవి ఎలా వేద్దాం అని అనుకోవచ్చు మీరు. టిప్ నెంబర్ 4 కూడా మనం చెప్పుకుంటున్నాం కదా, దానికి ఏం చేసాము మనం, ఒక సర్కిల్ దీనిలాగే ఒక సర్కిల్ ఇచ్చి ఫిల్ చేసాము, అలాగే అవుట్ లైన్ ఇచ్చాము, అలాగే దాని మధ్యలో చిన్న చిన్న మనం స్ట్రోక్స్ ఒకటి లైన్స్ లా వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం
పెటల్స్ మనం షేప్ చేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా మనకి 3 టైప్స్ ఆఫ్ మనకి పెటల్స్ మనకి షేప్ చేంజ్ అయింది. ఇక్కడైతే మనకి షేప్ కాదు, మనకి సైజ్ అయితే పెరిగింది కదా. ఈ ప్లేస్ లో ఏం చేయొచ్చు అంటే మిగతా రకాల షేప్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఈ సెంటర్ లో అంతా మీకు ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇది నేను వేయటం లేదు. సో ఈ అవుట్ లైన్ మాత్రం వేసి చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ ప్లేస్ లో ఈ టైప్ ఆఫ్ పెటల్స్ కూడా వేసి చూడండి. చూస్తున్నారా? ఇలా సెంటర్ లో అంతా సేమ్ ఇదంతా ఫిల్లింగ్ అంతా యాజ్ యూజువల్ గా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, వచ్చేసి మనకి సెంటర్ లో సేమ్ ఇలా ఉంది అనుకుంటే ఇంకొక పెటల్ వేస్తున్నాను చూడండి. చూడండి ఇలా ఈజీ అంటారా? ఇది మీకు వేయడం రాకపోతే ఫస్ట్ ఇక్కడ ఇలా చేయండి, తర్వాత ఇటువైపు ఇలా చేయండి. అంటే ఒక సి అనుకోండి, ఇటువైపు ఇటువైపు ఒక 2 బ్రాకెట్స్ మనం ఎలా పెడతాం మనం ఆ విధంగా ఇటు ఇటు ఒక బ్రాకెట్ పెట్టుకుని దాన్ని ఈ విధంగా ఫిల్ చేయండి. ఓకేనా? క్లోజ్ చేయండి. సో ఇటువైపు ఇటువైపు ఇలా బ్రాకెట్ లా పెట్టుకుని ఇలా చేయండి. సో ఈ విధంగా మనం పెటల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇటువంటి పెటల్స్ వేసినప్పుడు మనకి ఇలా స్ట్రోక్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి లోపల మనం ఫస్ట్ నేర్చుకున్నాం కదా ఈ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే పెద్ద పెటల్స్ మధ్యలో చిన్న పెటల్స్ ని ఈ విధంగా వేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇలా. ఓకే, ఇలా. ఓకేనా? ఈ సెంటర్ అంతా ఫిల్లింగ్ ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి నేను ఇంక చెప్పట్లేదు. ఈ సెంటర్ మీరు ఫిల్ చేసుకోండి. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో ఫ్లవర్స్ అయితే మీకు వచ్చినట్లే. ఓకే, మనం మ్యాంగోస్ ని ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్తున్నా అనమాట. హిందీలో ఆల్మోస్ట్ మనకి మ్యాంగో అనేది ఏదో ఒక ప్లేస్ లో కనిపిస్తుంది కదండి. ఈ మ్యాంగో అనేది కూడా పెద్ద కష్టమైతే కాదు, అది కూడా చాలా ఈజీ టిప్స్ తో మీకు ఇప్పుడు నేను చెప్తాను. మ్యాంగో అనేది నెంబర్ 5 అనుకుందాం. ఈజీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాంగో అంటే ఏం లేదండి, సింపుల్. ఒక యూ వేసుకోండి మీరు. జనరల్ గా మనకి యూ ఇది మీకు తెలుసు కదా, యూ అనుకోండి. యూ అనుకుని దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేయండి. ఈ టర్నింగ్ ఏంటి, మనం ఎంతవరకు తిప్పగలము ఆల్మోస్ట్ మీకు తెలుసు. ఫస్ట్ లో మనం చెప్పుకున్న టిప్స్ ఇవే కదా. మీకు కింద నుంచి రాపోతే పై నుంచి దీన్ని ఇలా తీసుకుని జాగ్రత్తగా ఈ లైన్ కి కనెక్ట్ చేయండి. ఓకే, సో కనెక్ట్ చేసినప్పుడు గానీ ఈ జాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే సెకండ్ లైన్ డ్రా చేయండి. అంటే ఇక్కడ కూడా మ్యాంగోకి మనం లైన్ సెపరేషన్ చేస్తున్నమాట. ఈ విధంగా మనం లైన్ సెపరేట్ చేస్తున్నాం చూడండి. ఇది యూ. ఓకే, ఇలా. సో లైన్ అనేది మనం సెపరేట్ చేసేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే మ్యాంగో అయితే వేయడం బాగానే వేశారు. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మీరు డాట్స్ పెట్టుకోండి యూ షేప్ కి. ఇది మనకి యూ, సింపుల్ మెథడ్ లో చెప్తున్నా. ఇది మనకి యూ అనుకుంటే జస్ట్ ఇలా టర్న్ ఇచ్చుకోండి. ఓకే, తర్వాత వచ్చి ఏం చేస్తామంటే దీన్ని ఇలా తీసుకొచ్చి స్లోలీ దీనికి జాయింట్ చేయండి. ఓకే, జాయింట్ చేస్తూ సెకండ్ లైన్ ఇలా ఇవ్వండి. సెకండ్ లైన్ ఇచ్చేసారు. ఓకే, వేయడం అయితే వచ్చింది కానీ దీని ఫిల్లింగ్ ఎలా చేయొచ్చు అనే డౌట్ మీకు ఉంది కదా. మ్యాంగో ఫిల్లింగ్ మీరు ఆలోచించండి, మీకు వచ్చు ఆల్రెడీ. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ ఫ్లవర్ అని చూసారు. ఈ ఫ్లవర్ తీసుకోండి, మ్యాంగో ఈ ఫ్లవర్ తీసుకోండి. ఫస్ట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, ఇలా సర్కిల్ చుట్టండి అని చెప్పాను కదా. సో ఈ ఫస్ట్ ఫ్లవర్ ని నేను మ్యాంగోలో పెడుతున్నాను చూడండి ఇలా. ఓకే, ఫస్ట్ ఫ్లవర్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, ఏదైనా ఫ్లవర్స్ మనం పెట్టుకుందాం. సెపరేట్ చేసేస్తున్నాను. ఇక్కడ డబుల్ లైన్ కూడా వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డౌట్ రావచ్చు మీకు,
సో మిగతా ఫిల్లింగ్ ఉంది కదా, దాన్ని ఏం చేయొచ్చు అని డౌట్ రావచ్చు. దాన్ని ఏం చేయొచ్చు అంటే సింపుల్ టిప్. ఫస్ట్ ఫ్లవర్ లో మనం ఒక సర్కిల్ చుట్టాం చూడండి, లైక్ మనకి శంకు మాదిరిగా చుట్టాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, అప్లై చేసి జస్ట్ సర్కిల్ అంతే ఆపేద్దాం అక్కడతో. నెక్స్ట్ మళ్ళీ ఈ కార్నర్ లో కూడా శంకుని ఇలా యాడ్ చేద్దాం. సపరేట్ చేస్తున్నాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా అంటే జస్ట్ ఫిల్ చేసేసండి లైన్స్ తో. ఓకేనా, ఇక్కడ ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ అంతా మనం ఈ శంకు చక్రాల్లాగా ఉన్నాయి కదా వీటితోనే ఫిల్ చేద్దాం. చూడండి, చూస్తున్నారా, వాటితోనే నేను ఫిల్ చేస్తున్నా. చూస్తున్నారా మ్యాంగో అనేది ఎలా ఫిల్ అయిపోయింది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ ఫిల్ చేద్దాం. ఇక్కడ ఫ్లవర్ వేసాం కాబట్టి ఇలా ఉంది. ఫ్లవర్ లేకుండా ఓన్లీ ఈ సర్కిల్స్ తోనే ఫిల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మ్యాంగో అనేది చాలా ఈజీగా ఫిల్ అయిపోద్ది. చూస్తున్నారా, ఈ విధంగా మ్యాంగోని మనం ఫిల్ చేసేస్తున్నాం. చూడండి, చూస్తున్నారా ఎంత చక్కగా ఫిల్ అయిపోయిందో. అంతే కాకుండా మనం ఇంకోలా కూడా ఫిల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీకు ఆల్మోస్ట్ ఇవి చెప్పాను కదా, ఇదేంటిది పెటల్స్, ఓన్లీ పెటల్స్. చూడండి, ఓన్లీ పెటల్స్ తో కూడా చక్కగా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ పెటల్స్ అనేవి నేను హాఫ్ వరకు వేసాను కదా, ఈ తర్వాత ఏం చేస్తానంటే సెపరేట్ చేసేస్తున్నా. ఓకే, సెపరేట్ చేసి ఇక్కడ నేను సర్కిల్స్ చుడుతున్నా. చూస్తున్నారా ఎంత ఈజీగా అనిపిస్తుందో. ఓకే, చూస్తున్నారా, ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ నేర్చుకున్న ఫ్లవర్ ని అప్లై చేసాము. ఇక్కడ మనం శంకు చక్రాలు ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా, శంకు మాదిరిగా ఆ సర్కిల్స్ పెట్టాను. ఇక్కడ ఓన్లీ సర్కిల్స్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకి పెటల్స్ అండ్ సర్కిల్స్ పెట్టుకున్నాను. చూస్తున్నారా ఎంత ఈజీగా అనిపించిందో. చెప్పబోయేది ఏంటి అంటే మ్యాంగో వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా నేను డబుల్ లైన్ వేస్తున్నాను. ఓకే, డబుల్ లైన్ వేసుకున్నాం. మ్యాంగోస్ లో ఏదో ఒక ప్లేస్ లో మనకి చెస్ బాక్స్ లో మనకి చెక్స్ ఉంటాయి చూసారా, అలాంటి చెక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం చెస్ బాక్స్ లో చెక్స్ లా వేస్తున్నాం చూడండి. చూసారా, ఈ విధంగా చెక్స్ చూసారా ఇలా వేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం చెక్స్ అన్ని ఫిల్ చేసేసాము. సో పైన కూడా మనం చెక్స్ కంటిన్యూ చేయొచ్చు, లేదు అనుకుంటే మనం ఈ విధంగా సరదాగా ఇలా వేద్దాం. సో లేదు, మనకి మ్యాంగో వేయడం అయితే ఇప్పుడు వచ్చింది కదా టిప్స్. సో ఒకవైపు కాకుండా రెండు వైపులో వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇలా యూ షేప్ లో వేయమని చెప్పాను, యూ షేప్ లో వేయమని చెప్పి ఇలా పెట్టమని చెప్పాను కదా, ఇలా ఒకటి వచ్చింది. అదే యూ షేప్ ని ఇలా వేస్తూ ఓకే, సో ఇటువైపు ఇలా టర్న్ చేయండి. ఓకే, ఈ విధంగా రెండు వైపులా రెండు డైరెక్షన్ లో మనకి మ్యాంగోస్ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఓకే కదా, ఫిల్లింగ్ అనేది సేమ్, ఏ డైరెక్షన్ ఉన్నా సరే ఫిల్లింగ్ అనేది సేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూద్దాం. ఇప్పుడు ఏంటో, మ్యాంగో మీరు ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే పీకాక్ డిజైన్స్ ఉంటాయన్నమాట. మెహందీలో ఆల్మోస్ట్ మనకి పీకాక్ డిజైన్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. మ్యాంగో ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తే పీకాక్ డిజైన్ అనేది అంత బాగుంటుంది. పీకాక్ డిజైన్ కూడా సింపుల్ మెథడ్ ఏంటి అంటే, సపోజ్ యూ షేప్ అనుకుందాం. ఫస్ట్ మనం మ్యాంగోకి ఎలా మనం అనుకున్నాం కదా, ఇలా యూ డ్రా చేయాలని, ఇలా యూ అనుకుందాం.
ఓకేనా, ఎంతవరకు మీకు తెలుసు. సో ఈ పీకాక్ వెయ్యాలంటే మ్యాంగో లాగే సేమ్ ఇలానే వెళ్ళండి. ఇంతవరకు కూడా మీకు ఆల్మోస్ట్ వచ్చు కదా. సో మ్యాంగోకి అయితే ఏం చేస్తాము, ఇలా టర్న్ ఇచ్చుకుంటున్నాం, సర్కిల్ ఇస్తున్నాం ఇక్కడ కదా. ఈ పీకాక్ ఏం చేస్తామంటే సర్కిల్ కాకుండా ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వచ్చేసేయండి. ఇలా చూస్తున్నారా, ఇలా బ్యాక్ వచ్చేస్తారు. వచ్చేసి చక్కగా దీనికి మ్యాంగో లాగా యాడ్ చేసేసేయండి. ఇలా జాయింట్ చేసేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి కూడా సేమ్ మనం డబుల్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారా, ఇలా డబుల్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. సో పీకాక్ కి మనకి ఇక్కడ ఐ పెట్టుకున్నాము, అలానే పీకాక్ బీక్ పెట్టుకున్నాం, ముక్కు. ఓకేనా, ఇలా ఈ విధంగా మనం పీకాక్ ని వేసుకోవచ్చు. సో ఫిల్లింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది కదా. మ్యాంగోకి ఎలా ఫిల్ చేసామో అలానే ఫిల్ చేద్దాము. వేయలేని ఫిల్లింగ్ ఇక్కడ మనం వేద్దాం. ఇది మీకు సెకండ్ టిప్ చెప్పినట్టున్నాను కదా. ఈ సెకండ్ టిప్, థర్డ్ టిప్ ఇక్కడ మనం యూజ్ చేద్దాం. చూస్తున్నారా, ఇది ఆల్మోస్ట్ నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, ఆల్మోస్ట్ మీకు తెలిసిందే. అంటే పీకాక్ మధ్యలో ఫ్లవర్ ని యాడ్ చేస్తున్నాను ఇలా. సో ఇక్కడ మనం ఏ ఫ్లవర్ వేస్తున్నాను మీకు చెప్పాను కదా, ఎం టైప్ లో వేయాలనేసి ఈ ఫ్లవర్ ని యాడ్ చేస్తున్నాను. చూడండి, మనం స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను మీకు. ఇలా ఓకే. ఈ ఫిల్లింగ్ అనేది మీకు తెలుసు, నేను ఇంకా చెప్పక్కర్లేదు, మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. ఇక్కడ కూడా నేను సెపరేట్ చేశాను. చేసి ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇస్తున్నాను ఫిల్లింగ్. చూడండి, ఇదేంటిది మీరు నేర్చుకున్నారు కదా, పెటల్స్ కదా. ఇవేంటివి, పెటల్స్. ఈ పెటల్స్ అనేవి ఈ డైరెక్షన్ లో వేస్తున్నాను. చూడండి, ఓకే. ఇక్కడ సెపరేట్ చేస్తూ ఇక్కడ నేను ఇలా వేస్తున్నా సర్కిల్స్. మీకు ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం ఫ్లవర్ లో, ఆ సర్కిల్స్ ఇక్కడ వేస్తున్నా. చూడండి ఎంత చక్కగా ఫిల్ అయిపోయిందో. ఇక్కడ మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారా ఎంత ఈజీగా ఫిల్ అయిందో. ఒక వేసిన తర్వాత కూడా చూడండి, దీనికి మనం చెప్పుకున్న ఫ్లవర్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడ చిన్న ఫ్లవర్ పెటల్ వేద్దాం. మనం ఏవైతే ఫ్లవర్స్ నేర్చుకున్నామో, సపోజ్ లోపల మనకి ఎం షేప్ లో ఉంది అనుకున్నాం కదా పెటల్, అదే పెటల్ ని ఇక్కడ యూజ్ చేద్దాం మనం. చూస్తున్నారా, జస్ట్ పెటల్స్ మాత్రమే యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, సెంటర్ లో వచ్చింది కొంచెం పెద్దగా ఉన్నట్టు చూసాను, సైడ్స్ వచ్చింది కొంచెం చిన్నగా ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఇక్కడ మనం స్ట్రోక్స్ ఇవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాము, మెహందీ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ వేయాలనుకున్నాం కదా. సపోజ్ ఇక్కడ మెహందీ ఎక్కువ వేసుకున్నాము అనుకుంటే స్ట్రోక్స్ ఇలా ఇద్దాం. చూస్తున్నారా, ఇలా. ఓకే, చూస్తున్నారు కదా. పీకాక్ లో ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తున్నారా, ఇలా. చూడండి, సేమ్ స్ట్రోక్స్ మీ ఇష్టం. ఇన్నర్ నుంచి ఇస్తారా స్ట్రోక్స్ ఇలా, అవుటర్ నుంచి ఇస్తారనేది మీ ఇష్టం. చూడండి, చక్కగా మనకి పీకాక్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, మీరు బేసిక్ నుంచి అంటే చిన్న ఫ్లవర్ నుంచి పీకాక్ డిజైన్ వేయడం వరకు ఒక ఐడియా అంటూ మీకు వచ్చేసింది కదా. ఏం చేయొచ్చు అంటే అంతా బానే ఉంది, కానీ ఫింగర్ డిజైన్స్ ఎలా అనుకుంటున్నారు కదా. సో ఈ ఫింగర్ డిజైన్స్ కూడా చాలా ఈజీగా నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇది ఆల్మోస్ట్ ఒక అవుట్ లైన్ వచ్చింది మీకు. ఫింగర్ డిజైన్స్ కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఈ డిజైన్ అన్ని ఆల్మోస్ట్ మనం కలుపుతూ హ్యాండ్స్ మీద ఎలా వేయొచ్చో కూడా మీకు చెప్తాను. ఎలా పెట్టొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఫింగర్స్ కదా, ఫింగర్స్ మనకి స్ట్రైట్ లైన్ వేసుకుందాం. ఇలా ఇలా లైన్స్ వేస్తూ మనం డబుల్ లైన్ అయినా వేయొచ్చు, లేదంటే సింగిల్ లైన్ అని వేసుకోవచ్చు. సపోజ్ మనం డబుల్ లైన్ ఇలా పెట్టుకుందాం. పెట్టుకున్నప్పుడు ఫింగర్ డిజైన్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇదిగోండి ఇక్కడ ఒక సర్కిల్ గీసాం కదా, ఇది హెడ్ అనుకుంటే ఇది టెయిల్ అనుకోండి. ఓకే, సో అదే విధంగా ఇటువైపు హెడ్ అనుకుంటే ఇది ఒక టెయిల్ అనుకోండి. ఇలా చూస్తున్నారు, ఇలా నేను చెప్పాను. ఇలా వేస్తున్నప్పుడు మనకి వి షేప్ లో వస్తే బాగుంటుంది. ఇలా ఉంది కదా,
ఇలా వేస్తున్నప్పుడు మనకి వి ఆకారం రావాలి. మనం చూసిన వెంటనే మనకి ఇగో వి షేప్ లో కనిపించాలి ఇలా. అప్పుడు మనది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మాట. వి షేప్ లో రావాలి అంటే మనం వేసినది లైన్ కిందకి రావాలన్నమాట. ఇలా కిందకి వస్తే వి షేప్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా సపోజ్ నేను చెప్పిన స్ట్రోక్సే మీరు వేస్తున్నారు, సేమ్ ఇలానే హెడ్ వేస్తున్నారు, అలానే టెయిల్ వేస్తున్నారు, బట్ డైరెక్షన్ రాంగ్ అయింది అనుకోండి, అంటే ఈ షేప్ కాకుండా ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు ఇలా వేస్తే మనకి వి షేప్ అంటే ఇలా వస్తుంది కదా. ఇలా కాకుండా సపోజ్ ఇలా ఇలా గీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు చూసారా, ఇలా రాను రాను మీరు వేస్తుంటే ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. మెహందీ ఎక్కడ మనకి పర్ఫెక్ట్ అంటే ఎక్కడ మనకి చక్కగా అందం వస్తుందంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకు అందం వస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ సేమ్ నేను చెప్పినట్టుగానే వేశారు, కాకపోతే ఈ లైన్ అనేది డైరెక్షన్ రాంగ్ ఇచ్చారు కదా. అంటే డైరెక్షన్ రాంగ్ కొంతమంది ఇలా ఇలా ఇస్తుంటారు, మనం చెప్పిన ఇలా ఇస్తుంటారు. సో ఇక్కడ పర్ఫెక్ట్ వీ లేదు, అలాంటప్పుడు లుక్ అనేది రాదు మాట. చూస్తున్నారా, ఇది రాంగ్ వే, ఇది రాంగ్ వే, ఇది కరెక్ట్ మెథడ్. ఓకేనా, ఈ విధంగా మనకి ఫింగర్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఇలా కర్వ్ చెప్తున్నాను. డిజైన్ చెప్పే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ మీకు హెడ్ టెయిల్ అని చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ నేను హెడ్ వేస్తున్నాను చూడండి, హెడ్ టెయిల్. ఓకే, సో ఈ హెడ్ టెయిల్ ని ఇలా వేసి చూడండి, ఇలా 2 డైరెక్షన్స్ లో ఇలా ఇలా చూడండి, 2 డైరెక్షన్ లోని పర్ఫెక్షన్ రావాలన్నమాట మీకు. ఇలా ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే ఈ డిజైన్స్ లో ఇది అప్లై చేస్తాం అన్నమాట. సో ఇందులో కూడా ఒక కేర్ ఏంటి అంటే ఇలా వేస్తున్నప్పుడు మీరు ఇలా విసిరినట్టు రావాలన్నమాట, అంతేగాని ఇలా గీత గీసినట్టు రాకూడదు. గీత గీసినట్టు వస్తే ఆ లుక్ వేరే ఉంటుంది. సో ఇలా విసిరినట్టు వస్తేనే, చూసారా షార్ప్ గా వచ్చింది కదా, విసిరినట్టు వస్తేనే మనకి చక్కగా అందంగా ఉంటుంది. ఈ స్ట్రోక్ ని మనం తీసుకొచ్చి, ఇది ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ది కొంచెం లెంగ్తీగా ఉండాలి, సెకండ్ ది కొంచెం చిన్నగా ఉండాలి, థర్డ్ ది చిన్నగా ఉండాలి, బాగా చిన్నగా ఉండాలి. సో ఈ మూడింటిని తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో పెడుతున్నాము. ఒక ఈజీగా మనం ఫింగర్ డిజైన్స్ కూడా వేసుకున్నాము. ఇదే విధంగా ఫింగర్ డిజైన్స్ ఇంకోలా కూడా వేసుకోవచ్చు. మన క్రియేటివిటీ అండి, ఇలా ఇలా హార్ట్ సింబల్స్ వేసుకోవచ్చు. మన క్రియేటివిటీ బట్టి మనం వేసుకుంటూ వచ్చేయచ్చు ఇలా మాట. ఇదే డిజైన్స్ ఇప్పుడు మనం అప్లై చేసాం కదా, ఇదే డిజైన్స్ ఈ మధ్యలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా ఇలాంటి డిజైన్స్ కూడా మనం ఫింగర్స్ మీద అప్లై చేయొచ్చు. ఓకే కదా, ఇప్పుడు చక్కగా ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఏం చేస్తామంటే మనం చేతి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించి మీకు తర్వాత మెహందీ కోన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కోన్ తో ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సపోజ్ ఇది మనకి హ్యాండ్ అనుకుంటే దీన్ని మనం ఎలా చేయొచ్చు. జనరల్ గా ఏంటంటే అందరూ బుక్స్ మీద ఎలా ఉంటే అలా ప్రాక్టీస్ చేయాలని చూస్తారు. బుక్స్ డిజైన్స్ ఫాలో అయినట్లయితే ఏమవుతుందంటే మన చేతులు కొంతమందికి చిన్నగా ఉంటాయి, కొంతమంది వెడల్పు ఎక్కువ ఉంటాయి కదా, ఆ బుక్స్ లో డిజైన్ తీసుకొచ్చి మనం ఇక్కడ సర్దేయాలని చూస్తాం. ఒకవేళ సపోజ్ మనకి బుక్స్ మీద డిజైన్ ఎక్కువైనా అయిపోవచ్చు, లేదంటే తక్కువైనా అయిపోవచ్చు. అలాంటప్పుడు మనకి డిజైన్ మొత్తం పాడైపోతుంది అనమాట. డిజైన్స్ ఏంటంటే మన సొంతంగానే క్రియేటివిటీతో మనం డిజైన్ వేస్తాము. బుక్ తో అసలు మనం చూడకుండానే వేస్తాము అన్నమాట, బుక్ తో పని లేకుండానే వేస్తాము. చూడండి నేను ఎలా వేస్తానో మీరు అలానే నేర్చేసుకుంటారు. ఇందాక ఏం చెప్పుకున్నాను చూడండి, ఫింగర్ డిజైన్స్ చెప్పుకున్నాం కదా. ఈ ఫింగర్ డిజైన్స్ తీసుకొచ్చి మనం జనరల్ గా ఫింగర్స్ లో పెడతాం కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం కంప్లీట్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం అన్నమాట. చూడండి ఈ విధంగా దీనిని నీట్ గా క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేసాం. ఏం చేస్తానంటే మనం ఫస్ట్ ఎప్పుడు చెప్పుకున్నాము, ఫోర్త్ గానీ థర్డ్ గానీ సెకండ్ గానీ ఏదో ఒక ఫ్లవర్ మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే,
సర్కిల్ అని చెప్పుకున్నాం కదా, అదే సర్కిల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, సెపరేట్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ నేను ఎలా వేస్తున్నానో కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు దీనిని అగైన్ మళ్ళీ సెపరేట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకు ఐడియా వచ్చేసింది. ఇప్పుడు ఎం షేప్ తీసుకుంటున్నాను. ఇలా స్ట్రోక్స్ ఇలా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, తర్వాత ఎలా వెళ్ళాలి అని చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ గా చెప్తాను నేను. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకొక ఫింగర్ లైన్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకొక ఫింగర్ లైన్, సేమ్ డిజైన్. చూస్తున్నారా? సేమ్ ఇక్కడ కూడా మనం క్లోజ్ చేసేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఫింగర్ డిజైన్స్ సెంటర్ లో వాడుతున్నామో క్లోజ్ చేసేసాం. ఓకే, రెండు వైపులా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు క్లోజ్ చేసేసాం. ఈ మధ్య గ్యాప్ లో ఏం చేయొచ్చు అంటే, ఇదిగోండి ఇలా ఇప్పుడు చూస్తున్నారా, ఫిల్ అవుతుందా లేదా చెప్పండి జాగ్రత్తగాను. చూస్తున్నారా, ఎక్కడైనా గ్యాప్స్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా థంబ్కి ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట లైన్ ని. సో ఈ లైన్ ఏంటి మనకి, ఫింగర్ డిజైన్స్. చూస్తున్నారా, డబుల్ లైన్ చేస్తున్నాను ఇలా, థిక్ లైన్. సో సేమ్ ఉన్న స్పేస్ ని బట్టి మనం ఈ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. బుక్ లో డిజైన్స్ గానీ మనం చూసినట్లయితే మనకు ఆ డిజైన్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలని మనం ట్రై చేస్తాం అన్నమాట. అలా చేయకండి. ఇప్పుడు చూసారా, మనకున్న స్పేస్ ని బట్టి మనం చక్కగా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ స్పేస్ ఎంత ఉంది, ఇంత ఉంది కాబట్టి సో ఈ ప్లేస్ లో మనం చూడండి ఎలా డిజైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా, ఇక్కడ ఓన్లీ సర్కిల్స్ వేస్తానికి ఏం ఫ్లవర్స్ వేయట్లేదు. చూడండి, చూస్తున్నారా, ఇప్పుడు ఓన్లీ సర్కిల్స్ మాత్రం వేసాను. ఫ్లవర్స్ కానీ పెటల్స్ కానీ ఏమి యూజ్ చేయలేదు ఇక్కడ. చూడండి, ఇలా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అమ్మో చాలా హెవీగా ఉంది అనిపిస్తుంది కదా. సో ఎంత ఈజీనా ఇప్పుడు అర్థం అవుతుంది కదా మీకు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఏం చెయ్యొచ్చు అంటే, మనం ఇదే లైన్ ఈ మనకి ఎండ్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఓకే, ఇప్పుడు చూస్తున్నారా, దీన్ని కూడా సేమ్ మనం ఇదే డిజైన్ వేస్తున్నాము. అయింది కదా. ఇప్పుడు ఈ లైన్ కూడా మనం ఇలా ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత హెవీగా అనిపిస్తుందో. సో ఈ లైన్ కూడా మనం ఫిల్ చేసుకున్నాం. ఈ గ్యాప్ లో ఏం చేయొచ్చు మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా. సో దీన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఫిల్ చేద్దాం. మ్యాంగోస్ మధ్యలో మనం ఎలా ఫిల్ చేసామో సెపరేషన్ చేసి అలా డిఫరెంట్ గా ఫిల్ చేద్దాం. కిల్స్ యూజ్ చేస్తున్నాం.
మెహందీ పెట్టినప్పుడు చూసారా గ్యాప్ని కూడా ఈ విధంగా కవర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మనకి గ్యాప్ ఉంటే, సపోజ్ ఈ ప్లేస్లో ఎక్కడైనా మనకి ఫ్లవర్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో ఫ్లవర్ మనం ఇరికించి పెట్టాలని ట్రై చేయకూడదు. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే పెట్టాలన్నమాట. అది అడ్జస్ట్ చేయడానికి పెట్టడానికి ట్రై చేసామంటే డిజైన్ పాడైపోతుంది. ఓకే, చూస్తున్నారా మనకి ఆల్మోస్ట్ ఈ లైన్ అంతా ఇక్కడ నుంచి మనకి ఇదంతా మనకి ఫిల్ అయినట్టే. ఓకే, ఇప్పుడు సెంటర్ ఏ విధంగా చేయొచ్చు, సెంటర్ అంటే ఇక్కడ ఏ విధంగా చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఒక ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మీకు చెస్ బాక్స్ వేసి చూద్దాం. ఇందాక మనం మ్యాంగోస్లో వేసినట్టుగా ఇక్కడ చిన్న చెస్ బాక్స్ వేద్దాం. చెస్ బాక్స్లో ఉండే చెక్స్ని ఇక్కడ వాడుతున్నాం మనం. ఓకేనా, మెహందీలో ఏదో ఒక చోట ఈ చెక్స్ వస్తే అది చాలా అందం అనిపిస్తుందండి. అది చూస్తున్నారా, ఏదో ఒక ప్లేస్లో మనకి ఈ విధంగా వస్తే చాలా చక్కగా ఉంటుంది. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక మ్యాంగోని వేద్దాం. ఆల్రెడీ మీకు మ్యాంగో తెలుసు కదా, సో మ్యాంగోని మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మ్యాంగో వేద్దాము, మ్యాంగోని ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ చేద్దాం. చూసారా, అంతే. సో డబల్ లైన్ వేసుకున్నట్లయితే ఇలా డబల్ లైన్. ఓకే, ఈ లోపల ఏం చేయొచ్చు చూడండి, ఇది ఫస్ట్ ఫ్లవర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను మళ్ళీ. ఓకేనా, దీన్ని మళ్ళీ సపరేట్ చేశాను. అలానే ఫస్ట్ ఫ్లవర్ ఇక్కడ పెడుతున్నాను. అలానే ఈ రెండిటికి మధ్య భాగంలో ఇలా పెడుతున్నాను. సో ఇక్కడ లేదు కదా అని బయటకు వచ్చేయకూడదు, ఇక్కడ ప్లేస్ లేదు కదా అలానే బయటకు వచ్చేయకూడదు. సో ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పెట్టుకుందాం. ఈ అడ్జస్ట్మెంటే తెలియాలన్నమాట. కంప్లీట్ గా ఉంది, ఇది కొంచెం ఉంది, ఇది మరీ కొంచెం ఉంది, అయినా సరే ఎక్కడ మీకు డిఫరెన్స్ తెలియట్లేదు కదా. ఇప్పుడు చూసారా ఈ విధంగా. ఓకే, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మన ఫింగర్ డిజైన్స్ లో ఇందాక తెలుసుకున్నాం కదా, ఇవి పెట్టాను చూడండి ఎంత అందం వచ్చిందో. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా ఒక పెటల్ వేస్తున్నాను. ఇలా పెటల్స్ వేసినప్పుడు కూడా మీకు తెలుసు ఏం చేయాలో, ఇలా స్ట్రోక్స్ వేస్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా మనం ఈ విధంగా వేస్తున్నాం చూడండి. ఇవి కూడా మీకు తెలుసు ఆల్మోస్ట్ ఫింగర్ డిజైన్స్ వచ్చినవే. ఇక్కడ కూడా మనం కావాలి అంటే డిజైన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు. ఓన్లీ సర్కిల్స్ విత్ సెపరేషన్. చూస్తున్నారా, చెయ్యి అంతా మనకి చాలా నిండుగా చాలా హెవీగా వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ సింపుల్ అండి. అందులో ఏముంది చెప్పండి, ఇలా చూస్తే ఫైనల్గా చూస్తే అమ్మో చాలా కష్టమేమో రాదేమో అనుకుంటాం. ఇందులో ప్రతిదీ మీకు వచ్చిందే, ప్రతిదీ మీకు చాలా ఈజీగా ఉన్న డిజైన్ మాత్రమే ఇందులో చూపించాను. చూస్తున్నారా, ఆల్మోస్ట్ ఇంతవరకు మనం ఫిల్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫైనల్కి వచ్చేసాం కదా. సో చూడండి, ఇప్పుడు చక్కగా మనకి కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఎల్బో వరకు పెట్టుకోవాలంటే మీరు ఒక టిప్ ఏంటంటే, ఇది జస్ట్ మనకి రిస్ట్ వరకే పెట్టుకున్నాం కదా, ఎల్బో వరకు అంటే ఏం చేస్తారంటే ఇదే వి షేప్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని రండి. సపోజ్ ఇది ఎల్బో అనుకోండి, వి షేప్ని ఇంకొకటి ఎక్స్టెన్షన్ చేస్తే మీకు కావాల్సిన డిజైన్ అంటే ఈజీగా వస్తుంది. మీకు అర్థమైంది కదా. ఎల్బో వరకు రావాలి అంటే వి షేప్ని ఇలా కంటిన్యూ చేస్తూ రండి. ఓకే, ఒక 3 వి షేప్స్ పెట్టుకోండి. ఈ మధ్యలో ఈ విధంగా మనం ఫిల్ చేసుకోండి. సో చూస్తున్నారు ఎంత చక్కగా ఫిల్ అయిపోద్దో కదా. అక్కర్లేదు, ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి ఇంకా అవి చెప్పట్లేదు, ఇక్కడ చెప్తాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే, సో మనం మ్యాంగో మధ్యలో మనం చెస్ బాక్స్ అనుకున్నాం కదా, సో అలాంటివి మనం ఇక్కడ వేసుకోవచ్చు. చూడండి, ఇవి మాత్రమే చెప్తున్నాను, ఇవన్నీ ఐడియా ఉంది కదా మీకు. ఈ చెస్ బాక్స్ అనేది
కొంచెం వెడల్పుగా వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, సన్నగా మాత్రం వేయటం లేదు, వెడల్పుగా వేస్తున్నాను ఇలా, ఈ విధంగా. అంటే మీరు డైరెక్ట్గా హ్యాండ్ మీద అంటే రిస్ట్ దగ్గర ఈ విధంగా చెక్స్ వేసుకోండి. ఓకే, కొన్నాము ప్రతి చెక్స్ని మనం ఫిల్ చేసేసుకుందాము. ఇక్కడ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక సర్కిల్స్ చూడండి, ఇలా ఒక కార్నర్లో 4 డాట్స్ చూస్తున్నారా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక కార్నర్లో అంటే ఒక ప్లస్ జంక్షన్, ఒక ప్లస్ ఉంది కదా, 4 డాట్స్. సో అందుకే ఇక్కడ మీకు సైజు ఇంక్రీజ్ చేశాను అనమాట, పెద్దగా పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారా ఎంత అందంగా అనిపిస్తుందో, చూస్తున్నారా. ఇలా చూడండి, ప్రతి చోట ఇలాగే సర్కిల్ చుట్టుకుంటూ వచ్చేస్తే చక్కగా మంచి డిజైన్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఏమైనా కష్టమా చెప్పండి, చాలా ఈజీ కదా. అదే విధంగా ఇక్కడ మనం చెక్స్ వేసుకోవచ్చు. ఇందాక మనం మ్యాంగోలో వేసుకున్న చెక్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇది మీకు తెలిసిందే కాబట్టి నేను విడిచిపెడుతున్నాను, మీరు కంప్లీట్ చేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం పెటల్ వేస్తున్నాము. ఓకే, పెటల్ వేస్తూ ఇక్కడ మనం పీకాక్ వేద్దాం. పీకాక్ ఎలా వేస్తానంటే చూడండి, పెటల్ వేస్తూ పీకాక్ వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, పీకాక్ ఎలా వేస్తానో తెలుసు. ఓకే, సో ఇన్నర్ పార్ట్లో కూడా మీకు తెలుసు. చూస్తున్నారా ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఎక్స్ని బట్టి మనం ఈ విధంగా వేసుకుంటున్నాము. మనం నేర్చుకున్నవన్నీ ఈ విధంగా చూడండి. ఇది కూడా మనకి ఫింగర్ డిజైన్స్ లో వాడిని మాత్రమే వాడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనం స్ట్రోక్స్ యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా వాడచ్చు. ఓకే, చూస్తున్నారా, ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాంగోని కూడా మనం ఈ విధంగా ఫిల్ చేద్దాం. ఈసారి వెరైటీగా దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. ఒక పార్ట్ వచ్చేసి ఇలా మనం సర్కిల్స్ ఫిల్ చేస్తున్నాము. ఓకే, చూస్తున్నారా, ఇలా సర్కిల్స్ కింద మనం ఫిల్ చేసేసాము. సో రెండో పార్ట్ ఏం చేయొచ్చు అంటే ఒక డాట్ పెట్టుకోండి. ఒక డాట్ పెట్టుకుని దానికి 2 లైన్స్ వేయండి. అగైన్ మళ్ళీ ఒక డాట్ పెట్టుకోండి, 2 లైన్స్ వేయండి. డాట్ పెట్టుకోండి, 2 లైన్స్. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ మనం వాడింది చాలా సింపుల్. ఇదేంటంటే ఒక డిజైన్ లా వచ్చేసింది అనమాట. చిన్న చిన్న గీతల మాదిరిగానే పెట్టుకున్నాము, బట్ చూసారా ఒక డిజైన్ మాదిరిగా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఇలా సెపరేట్ చేసేద్దాం. ఓకే, సెపరేట్ చేసేసి ఇక్కడ వేసినట్టే వేసేద్దాం. మన ఇష్టం, ఇలాగైనా వేయచ్చు, ఈ సర్కిల్స్ వేయచ్చు, లేదంటే మనకి పెటల్ షేప్ వేయచ్చు. సో ఏదైనా సరే అందంగా ఈ పీకాక్ ని మనం ఫిల్ చేసేద్దాం. చూస్తున్నారా, ఈ పీకాక్ వేయడానికి ఎంత టైం పట్టింది చెప్పండి ఇప్పుడు మనకి. సో ఈజీయే కదా, చాలా ఈజీగా మీరు చేసేయచ్చు. ఓకే,
ఓకేనా? ఈ పాటికి ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది మీకు ఎలా వేయచ్చు అనేది. సో ఇక్కడ కూడా క్రియేటివిటీ మీ ఇష్టం అండి. చూడండి, మీకు ఎంతవరకు చెప్పాను కదా, ఇక్కడ మనం ఫ్లవర్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను చెస్ బాక్స్లో వేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ పెటల్స్ ఈ మాదిరిగా వేద్దాం. ఓకేనా? ఇలా చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. సో ఇక్కడ మనం చిన్న మ్యాంగోని వేద్దాం. మన క్రియేటివిటీ ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారా? ఈ విధంగా ఎంత చక్కగా అయినా మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అరబిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి కదా, అరబిక్స్ అనేది ఈ విధంగా మనం వేసుకోవచ్చు. ఆల్రెడీ కలిపి మనం పక్కన పెట్టుకున్నాము. చూడండి ఇలా. ఓకే, పెట్టుకున్నాము. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కోన్ ప్రిపరేషన్ చూద్దాం. సో పేపర్, గిఫ్ట్ పేపర్ ఏదైనా ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదంటే మనకి పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, మనకి ఆ పాలిథిన్ కవర్ అయినా సరిపోతుంది. ఇంత చిన్న పేపర్ చేసుకుంటే మీకు పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో చిన్న కోన్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ ఇలా కోన్ మాదిరిగా మనం చుట్టేసాము. చూడండి, చుట్టేసాం కదా. సో ఇక్కడ తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ఎండింగ్ అని చూసారా, ఎండింగ్ అనేది చాలా జాగ్రత్తగా మనం టేప్ వేసేద్దాం. సో ఎండింగ్ వచ్చేసి ఇది కదా, దీన్ని మనం టేప్ వేసేద్దాం. జస్ట్ రెడీగా పెట్టుకున్నాను. సో సెల్లా టేపు ఈ విధంగా వేసేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎక్కడైతే మనకి ఇలాగా అంటే ఎక్కడైతే మనకి జాయింట్ కనిపిస్తుందో ఆ ప్లేస్ అంతా ఇలా మనం. సో ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ వచ్చే ఉంటాయి కదండి. ఈ మధ్యలో మనం ఏం చేస్తాము, చెస్ బాక్స్లో మనం ఫిల్ చేసుకుంటాము. సో ఈ పెటల్స్ కూడా మీకు వచ్చినవే కదా, మనం ఇందాక నేర్చుకున్నవే కదా, తీసుకోవచ్చు. సో అలాగే మనం చెప్పుకున్నాం కదా స్ట్రోక్స్ అని, ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి, జస్ట్ ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఒక మ్యాంగో వేద్దాం. మ్యాంగో ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా. మ్యాంగో వేద్దాం. మ్యాంగోకి మనం డబల్ లైన్ ఇచ్చుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ టిప్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా. చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, కదండి, అర్థమైంది అనుకుంటాను. ఇటువంటి టిప్స్ మీరు పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా మెహందీ డిజైనర్ అయిపోతారు అనమాట. చూసారు కదండి, మీ అందరికీ ఈ టిప్స్ అన్ని అర్థమయ్యా అనుకుంటాను. మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి వన్ డే అంతా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే మాత్రం మీరు ఖచ్చితంగా మీ చేతుల మీద మెహందీ పెట్టుకోండి. మీ చేతుల మీదే కాదండి, మీ పక్క వాళ్ళ చేతుల మీద కూడా మెహందీ పెట్టండి. చాలా మందికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనుకుంటున్నాను. సో మీకు మీరు నేర్చుకుని పెట్టుకున్నట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. అందరికీ ఈ టిప్స్ అన్ని అర్థమయ్యామనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.